మంచి ముచ్చట్లతోనే మీ ముంగడికి వచ్చిన చలో ఇక షురు చేద్దాం. ముందుగాల తలకాయ వార్తలు చూసి అటెన్గా వార్తలలో పోదాం. ఫుడ్ పాయిజన్ అయ్యి పోయిన పానం సర్కారేనట దీనికి కారణం. బండ్లు నడిపేటోళ్లకు సూచనలు పైలమంటుండ్రు బడి పిల్లలు. కెమికల్స్ పోతుర్రు మూసీలా గిల్లు చేసిన ఐడియా సూపర్ ఉల్లా. సర్కార్ ఆఫీస్ కు తాళం బిల్లియకుంటే తీసుకుంటాడట పానం. పసిపిల్లల్ని చూసి బండాపిన సురేఖక్క నువ్వు చేసిన సాయం గ్రేట్ అక్క. తెలంగాణలో కవితక్క జోరంటున్న మలయ మామ. మా మోతవారి మలయ మామని పిలుద్దాం. మామా ఓ మామా ఏమేముంది చెప్పు. ఇగో సారు మంచిగా రాసుకో. ఇదే గుణ పెంకటిల్లు మా తాతల నాటి నుంచి ఉన్నది. ఇక ఒక బర్రె ఉన్నది, 2 కోళ్ళు ఉన్నాయి, ఒక కుక్క పిల్లు ఉన్నది. ఇక పంచరాయి కాడ 1 ఎకరం పొలం ఉన్నది కానీ ఇక అది ఇంకా పట్టగాలే, గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ అన్నట్టు. రాసుకోండి సార్, మంచిగా రాసుకో. సారు 10 లక్షల అప్పు కూడా ఉన్నది, అట్లనే రాసుకో. ఓ మామ మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నువ్వు మొన్నటిదాకా సర్వేని విమర్శించారు కదా, ఇక సర్వేకి వచ్చిన వాళ్ళకు అసలు వివరాలు చెప్పలేదు కదా. ఇక ఇప్పుడేమో పొందుగా కూసోబెట్టుకొని చెప్తాను కొంపదీసి ఏ పార్టీలకు చేరినావా ఏంది? పిసబిత్తిరానా, నువ్వు అన్నది నిజమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సర్వేని వ్యతిరేకించింది కానీ మా అక్క కాదు. మా అక్క సర్వేకు పోయిన వాళ్ళకు మంచిగా మర్యాద చేసి అన్ని వివరాలు చెప్పింది. అందుకే మా అక్కని ఆదర్శంగా తీసుకొని నేను అన్ని వివరాలు చెప్తాను. రాయి సార్, రాయి. అన్ని మంచిగా రాసుకున్నావు కదా సార్? అవును. అబ్బా అక్క అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీయే కదా. అది ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు మా అక్క బీఆర్ఎస్ లీడర్లకు సంబంధం లేకుండానే జాగృతి పేరు మీదనే జనాలకు వస్తుంది అన్నట్టు. ఇక బీసీ కులగణన అయిపోయిన తర్వాత బీసీల పోరాటం ఎత్తుకుంటుంది. అందుకనే ఇక బీసీల లెక్క తెలవాలని సర్వేకు సహకరిస్తున్నాం మేము గట్లా. మొన్నటిదాకా అక్క జైలుకు పోయొచ్చింది కదా, జనాలు నమ్ముతారంటవా మామ మరి? పోరి, నీకు మెదడు పని చేయదానే? ఆ కేసు ఏమన్నా రుజువైందా? ఉత్త ఆరోపణే కదా. అయినా జైలుకు పోయేస్తే ఏమన్నా నా విషయం అనుకుంటానవా? జైలుకు పోయొచ్చినాక జగన్ సార్ ముఖ్యమంత్రి కాలేదా? చంద్రాల సార్ కాలేదా? మొన్నటికి మొన్న మన తెలంగాణలో రేవంత్ సార్ ముఖ్యమంత్రి కాలేదా? అయినా మా అక్క ముఖ్యమంత్రి అయ్యేందుకు కాదు మా అక్క పోరాటం చేసేది. మళ్ళా మా పెద్ద సార్ను సీఎం సీట్లో కూర్చుండబెట్టేందుకు మా అక్క నడుము కట్టింది అన్నట్టు. గతంలో అంటే తెలంగాణ ఉద్యమం నడిచింది కాబట్టి అక్క ఒక దిక్కు, హరీష్ అన్న ఓ దిక్కు, కేటీఆర్ సార్ ఓ దిక్కు, జనాలలో పోయి ఉద్యమం నడిపించరు. మరి అక్కకి ఇప్పుడు ఏం ఉద్యమం మొదలు పెడతాంది? ప్రభుత్వం దగ్గర సిల్లి గవ్వ లేదు కాబట్టి ఎట్లా 6 గ్యారెంటీలు అమలు చేయరు. మా అక్క ప్రభుత్వాన్ని నిలదీసే పోరాటం చేస్తుంది. మేము ఆ పోరాటంలో మస్తు సక్సెస్ అవుతాం. ఓ మామ మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక తర్వాత తెలంగాణ మీదనే బీజేపీ దృష్టి ఉన్నదట. ఇక తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందట. పార్టీ వాళ్ళు ముందుగా వాళ్ళ పార్టీకి తెలంగాణలో అధ్యక్షుని ఏర్పాటు చేసుకోమని అధికారం సంగతి అటెన్క గాని. మరి రేవంత్ రెడ్డి సారే ఇంకా 10 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటాం, 6 గ్యారెంటీలు అన్ని అమలు చేస్తానం, ప్రజాపాలన విజయోత్సవాలు కూడా గట్టిగానే జరుపుకోవాలని అడావిడి చేస్తాను కదా. ఇక మరి మీ ఎంబటి ఎవరు ఉంటారు? ఏంది మా ఎంబటి ఎవరు ఉంటారా? నిన్న మైబాద్ లో మా రావణ పెట్టిన మీటింగ్ చూసినావా? ఎంత బొమ్మన్నగా వచ్చిరో జనాలు. ఫుల్ సక్సెస్ అయింది. మా ఎంబటి ఎవరు రారంటావా? అది కేటీఆర్ సార్ పెట్టిన మీటింగు. మరి మీ అక్క బీఆర్ఎస్ తోటే కాకుండా జాగృతి పేరు మీద కూడా సపరేట్ ఉద్యమం చేస్తుందని అంటివి కదా మామ. గా మీటింగ్ సక్సెస్ అయితే మీకేం లాభం చెప్పు? లఘుశర్ల సంఘటనతోని షై పార్టీ మీద ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారని అర్థమైంది కదా. ఇక ఇదే సరైన సమయం అని మా పెద్ద సార్ పిలారింగ్ అన్నట్టు. జాగృతి పేరు మీద బీసీ ఉద్యమం మా అక్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాల మా రామన్న, మామ మాట జవదాటని అల్లునిగా మా హరీష్ అన్న. ఇట్లా 3 బలమైన లీడర్లు మనిషికో దిక్కుపోయి మా పెద్ద సార్ను ముఖ్యమంత్రిని చేయడానికి అహర్నిశలు కష్టపడతారన్నట్టు. ఇక మా పెద్ద సారు వచ్చే సంవత్సరం జనవరి నెలలో జనాలలో కత్తాండు. కాంగ్రెస్ వాళ్ళకి ఇక చూడు సుక్కలు చూస్తాడు. ఇక ఒక్కొక్కల గుండెల నిద్రపోతాడు. సరే నువ్వన్నట్టే అందరు కష్టపడి పుసుక్కున మళ్ళా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా చేసిండ్రని అనుకుందాం. ఇక అప్పుడు ముఖ్యమంత్రి నేనంటే నేనని రామన్న, కవితక్క, హరీష్ అన్న 3 లొలి పెట్టుకోరని గ్యారంటీ ఏమున్నది మామ? అప్పుడు వీళ్ళు 3 లొలి పెట్టుకుంటే ఎట్లా? పుసుక్కునేందే పెండ తట్ట మొక్కుందానా? పెద్దసారి ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లా ఉత్తగానే రెస్ట్ తీసుకుంటా అనుకుంటానవా?
పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్నాడు మా సార్ ఎరికేనా నీకు? ఏం చేసిండు దాంతో పర్ఫెక్ట్ ప్లాను? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మనిషికో 2 సంవత్సరాల అధికారం అని సీఎం కుర్చీలో కూర్చోవాలని కాగితాలు రాసి అల్లుంతోని బిడ్డతోని కొడుకుతోని సంతకాలు తీసుకున్నాడా ఏంది? అరే ముఖ్యమంత్రి పదం అంటే నీ లెక్క వార్తలు చదువు అనుకుంటానవా? అరే మనిషికి 2 ఏళ్ళు పనిచేస్తందుకు మా పెద్ద సార్ ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేది మా పెద్ద సారే. రాసి పెట్టుకో, ఇది నా ఛాలెంజ్. సరే నీ నమ్మకం నీది గాని మామ, మీ అక్క బీసీల కోసం పోరాటం చేస్తుంది అని అంటున్నావు కదా, మంచిగానే ఉన్నది. కానీ మరి ముఖ్యమంత్రి పదవేమో పెద్ద సార్కు అని అనబడుతుంది. అది ఎట్లా పద్ధతి చెప్పు? ఓట్లు మాయి సీట్లు మీకా అని బీసీ వాళ్ళు తిరగబడితే ఏం చేస్తారు మామ? అరే గాలి ఎందుకు తిరగబడతారే బుజ్జి? అవసరం అనుకుంటే ఏరేటోళ్ళను ముఖ్యమంత్రిని చేసేటందుకు తన్నుక సత్తరు, కాంట్రాక్ట్ల కోసం కలబడతారు, చిన్న చిన్న పథకాల కోసం విడుచుకుంటారు, పాన విడుచుకుంటారు. కానీ ఏరేటోళ్ళను ముఖ్యమంత్రిని చేసేందుకు గాలి ఎందుకు తిరగబడతారు చెప్పు? నువ్వు అవన్నీ లేనిపోయిన ఆశలు పెట్టుకోకు. మళ్ళా మా పెద్ద సారే ముఖ్యమంత్రి అవుతాడు, చూసుకో. సరే సరే చూద్దాం మీ అక్క పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఏడాది దగ్గరకు వస్తానా సరిపోని మంత్రులు అయితే లేరు. ఇప్పటికైతే ముఖ్యమంత్రితో కలిపి 12 మంది మంత్రులే ఉన్నారు. ఇంకా 6గురికి జాగున్నది. అందులో అస్సలైనవి హోమ్ మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టరు ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు. ఇక ఎడ్యుకేషన్ మినిస్టర్ని స్వయంగా రేవంత్ రెడ్డి సార్ దగ్గరనే పెట్టుకున్న పిల్లల పరిస్థితి ఎట్లుందో చూడుర్రి. ఇరవై 5 రోజుల కింద ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది దావకాన్ల షరీకైంది యాదున్నది కదా. అందులోకి శైలజ అనే బుజ్జి 25 రోజుల నుంచి వెంటిలేటర్ మీద మృత్యుతోని పోరాడుతూ ఇలా పానం విడిచిందుల్లా. ఈ బుజ్జి పేరు శైలజ, వాంకిడిలోని బాధ గ్రామం అనే ఊరు. ఇవాళ కాలం చేస్తే గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసి భారీ బందోబస్తు నడమ అలా ఊరికి తీసుకుపోయినరు. ఇది ముమ్మాటికి రేవంత్ చేసిన హత్య అని ప్రతిపక్ష పోళ్ళు అంటున్నా కూడా సర్కారోళ్ళు మాత్రం వాళ్ళ ఇంటికాడ తెచ్చుకున్న తినుబండారాలు తిని ఈ విధంగా జరిగిందని మాట్లాడుతున్న మాట. పిల్లలు ఏదైతే తినుబండారాలు తిన్నారో 100% దాని వల్లనే అయింది. అది ఒకవేళ ఫుడ్ వల్ల అయ్యి ఉంటే స్కూల్లో స్టాఫ్ కు ప్లస్ స్కూల్లో ఉన్న వర్కర్స్ కు కూడా పాయిజన్ అవ్వాల్సి ఉండే, అది కాకపోవడం అది వీళ్ళ తినుబండారం వల్లనే. ఆ బుజ్జోళ్ళ ఊళ్ళకు ఎవ్వరు పోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. మీడియాను నాయకులను పోకుండా అడ్డుకుంటాన్లు. ఆ ఏరియా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మేడం వాళ్ళ ఇంటికి పోలీసులు పోయి పొద్దుగాల దాకా వాళ్ళ ఇంటికాడ వండుకొని పొద్దుగాల హౌస్ అరెస్ట్ చేసిండ్రు మేడంను. కాదు సార్, ఇప్పుడు మీరైతే రాసేయలేదు కదా, మీరు న్యాయం చేస్తారు. మీరు రాసేస్తారు, మీరని ఇవ్వండి. మరి ఆమెకు న్యాయం కావద్దు, మీరు న్యాయం చేయకుండా ఎట్లా సార్? ప్రాణం అగో గింత అన్యాయమా? బాధితుల కుటుంబాన్ని పరామర్శించొద్దా అని ఎంత చెప్పినా పోలీసులు మాత్రం అనుమతి లేదని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ భవన్ లా ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ అన్న ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని గట్టిగానే అరుచుకున్నాడు. ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది. మామూలు మరణాలు కావు ఇవి. ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 48 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిండ్రు. వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అనకొచ్చిండు. వెంటిలేటర్ మీదకి పోయి అక్కడ కూడా మృత్యువుతో పోరాడి చనిపోయిన పాప వాంకిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి, వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో మరణించిన 48 మంది పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని, ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ, ఇంకా ఇటు హరీష్ అన్న కూడా లైన్లకు వచ్చి ఆ బుజ్జి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని రాసుకొచ్చిండు. ఇప్పటిదాకా ఈ బిడ్డను కాంగ్రెస్ పార్టీలు అయితే చూడనీకి రాలేదు. ఇప్పటిదాకా సమీక్ష కూడా చెయ్యలే దాని మీద. అగో గంత బిజీలున్నారా సర్కారోళ్ళు? మరి తోటి విద్యార్థులతో చదువుకుంటా గడపాల్సిన బాల్యం
నిర్దాక్షిణంగా సర్కారు చేసిన తప్పులకు బలైపోయింది. అయినా ఈడ బలైంది ఎవరు? ఆ బిడ్డను తిరిగి తీసుకొస్తారు. అవిలేమన్నా చదువుల మంత్రి శాఖ నువ్వు దగ్గర పెట్టుకున్న రేవంత్ ఏమన్నా సోయుందా నీకు? రోజుకో పూట పిల్లలు రోడ్డు మీదకి వచ్చి మాకు సరైన బువ్వలేదు సార్ అని మొత్తుకుంటా ఎందుకింత మొద్దునిద్రపోతుంది ప్రభుత్వం అని తిట్టినా తిట్టకుండా తిడతాను పబ్లిక్. ఈ ముచ్చట బండ్లు నడిపే అన్నలు జర చెవులు పెద్దగా వేసుకొని వినాలి. ఇక కొంతమంది అయితే బండ్లు నడుపుతారు కదా, వెనకొచ్చేటోనికి సందే ఇయ్యరులా, ఇక ముంగడ పోయేటోనికి పక్కనుండే పాము లెక్కనే మెలకలు తిరుక్కుంటూ పోతారు. బుడ్డ పోరగాన్లు కూడా పెద్ద పెద్ద బండ్లు వేసుకొని రోడ్ల మీదకి వస్తాండ్రు. ఇగో గసంటోళ్ళ కోసమే గీ ఆర్త. రైట్, ముందుగాలకి లేవో నినాదాలు ఇస్తాను ఇను రూపారి. అగో విన్నారు కదా, లైసెన్స్ లేకుండా బండి నడపద్దు, మైనర్లు కూడా బండి నడపద్దు, హెల్మెట్ లేకుండా నడపద్దు, కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా దోలద్దు, ఫోన్లు మాట్లాడుకుంటా బండ్లు నడపద్దు, మందు తాగి బండ్లు నడపద్దు, రాంగ్ రూట్లోనైతే అసలే నడపద్దు, సిగ్నల్ జంప్ చేయొద్దు, ముగ్గురు ఎక్కి పోవద్దు, ఎక్కువ రువోడుగా పోవద్దు, ర్యాష్ డ్రైవింగ్ కూడా చేయొద్దు, సౌండ్ పొల్యూషన్ చేయొద్దు, ట్రాఫిక్ రూల్స్ అన్ని బరాబరి పాటించాలని పోలీసులు మైకులు పెట్టి మరి మొత్తుకుంటాను. ఎంత మైకులు పెట్టి మొత్తుకున్నా కానీ కొంతమందికి అయితే దున్నపోతు మీద వాన పడ్డట్టే సారు. మీరేవైతే నినాదాలు ఇచ్చిండ్రో అవి తప్ప మిగతావన్నీ చేస్తారు. అవు తల్లిదండ్రులు కూడా అట్లనే ఉన్నారు. ఇవాళ రేపు బుడ్డ పోరగాళ్ళకే బండ్లు కొనిచ్చే వరకల్లా ఆ బండ్లు తీసుకొచ్చి పోరగాళ్ళు రోడ్ల మీద సర్కస్ ఆడినట్టే ఆడతాను. కట్ల పాములు పోయినట్టే ట్రాఫిక్ లో సందు చూసుకొని ఉరుకుతారు. సాటుకుండి ఫోటోలు వచ్చినా దొరకబట్టుకొని చలాన్లు వేసినా, కోర్టు కప్పచెప్పి రోడ్లు ఉడిపించినా, జైలు వేసినా, కుక్క తోకకు గొట్టం పెట్టినట్టే మళ్ళా తెల్లారితే గదే తాగుడు గదే ఉరుకుడు. కొంతమంది గడపవతల కాలు పెట్టిన మనిషి గడప లోపలికి వచ్చేదాకా నమ్మికే లేదు. కొంతమంది శివాలయ ఇంటికి వస్తే మరికొంతమంది కాళ్ళు చేతులు దెబ్బలు దాకి ఇంటికి వస్తాను. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ, జిల్లాలో గానీ, మన పల్నాడు జిల్లాలో గానీ యాక్సిడెంట్ సమస్య అనేది దీనికి ముఖ్య కారణం ఏంటంటే అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయటం, రాంగ్ రూట్లో సిగ్నల్స్ పాయింట్ క్రాస్ చేసి అతివేగంగా నడుపుకొని వెళ్ళటం విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా యాక్సిడెంట్ జరగడం, కొంతమంది చనిపోవటం, తర్వాత ఇంజూర్డ్ అయ్యి వికలాంగులయ్యి ఆ కుటుంబానికి భారం అవటం ఇలా జరుగుతూ ఉన్నాయి. గాచారం బాగలేకపోతే కర్ర పామై కడుతుంది అన్నట్టు మనం చక్కగా పోయినా కూడా ఎదురుగా వచ్చేటోడు చక్కగా రావాలి కదా. అందుకనే మనమే ఇన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ నరసరావుపేట పోలీసులు చేసిన పని అయితే మంచిగానే ఉన్నది, కానీ దీని ద్వారా ఎంతమంది మారుతారో చూడాలి. మరి అట్లనే నినాదాలతో పాటు గుంతలు లేని రోడ్లు ఉండాలి, యాక్సిడెంట్ ఏరియాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు వేయాలి, ట్రాఫిక్ రూల్స్ కఠినంగా పాటించాలి, మూల మలుపుల కాడ బోర్డులు పెట్టాలి, బ్రిడ్జీలకు అటు ఇటు పరాడి గోడలు ఉండాలని నినాదాలు ఇస్తే మంచిగుండు అనబట్టింది కింద కామెంట్ పెట్టే జనాలు. ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజలకి అవగాహన కల్పించే భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా ఈ రోడ్డు ప్రమాదాలు కానీ, ట్రాఫిక్ సమస్యలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రోజుకి సుమారుగా 600-700 మంది మన భారతదేశంలో ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోవడం జరుగుతుంది. దాంట్లో కొంతైనా మేర ఈ రకంగా అవగాహన కల్పిస్తే దాన్ని నివారించవచ్చుననే ఒక ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు బరాబర్ ముచ్చట్లు. ఓ దిక్కు సర్కారు కోట్లు పెట్టి మూసీ కంపును అడుగుదామని అనుకుంటే ఇంకొంతమంది మూసీని మళ్ళీ ఇంకా కంపు చేసే పని మీదనే పడ్డరుల్లా. ఇక మన చుట్టుపక్కల పరిసరాలు మంచుకుంటేనే కదా మనం కూడా మంచుకుంటాం. కానీ కొంతమంది అయితే చెడగొట్టుడు పనినే ముంగటేసుకున్నారు. కానీ ఎంతో కాలం ఉండదు కదా, ఎప్పుడో అప్పుడు బయటపడాల్సిందే కదా. ఇగో గీడ కూడా గట్టినే బయటపడ్డది. ఏదన్నా మంచి పని చేస్తా అంటే తల ఇంత చెయ్యేసి ఆసరా కావాలి, కానీ కొంతమంది బడివేగాళ్ళు అయితే 4 రాళ్ళు ఎక్కువ వేసి చెడగొట్టే పని మీద పడ్డరులా. ఓ దిక్కు సర్కార్ ఆళ్లతో నీళ్లతోని తిట్లు పడుకుంటా
మూసి పునరుజ్జీవం అనే కార్యం ముంగటేసుకొని మూసిని మురికి లేకుండా చేసే పని మీద ఉంచే ఇంకొంతమంది ఏమో దాన్ని మరింత కంపు చేసి వెనుకకు తీసుకుపోయే పని మీద పడ్డరు. ఇగో గీడ మీదికి చూపెట్టేది ఒకటైతే లోపల చేసేది ఇంకొకటి. మీన మినుగులు లోపల పురుగులు అన్నట్టు ఇగో ఈ రాజేంద్ర నగర్ కాడ మీదికేమో ఇసుక కంకర దుకాణం పెట్టి మీద మంచిగా కంకర సిమెంట్ తోని నున్నగా చేసి అందులోకెళ్ళి ఓ పైప్ లైన్ వేసి చక్కగా మూసీలకు సూటి పెట్టిండ్రు. అర్ధరాత్రి ఎవరులేని వాళ్ళ చుట్టూ లారీలు పెట్టి కెమికల్ లారీలు వచ్చి ఆ పైప్ లైన్ నుంచి కెమికల్ అంతా మూసి నదిలోకి ఇడిచి పెడతాను. లోపల నుంచి ఉంటది పైప్ లైన్ కాబట్టి ఎవరికి డౌట్ రాకుండా నడుతుంది దందా. వెనకాల డ్రైనేజ్ కట్టి పైప్ లైన్ వేసి మూసీలకు రోజు కూడా 5-6 లారీలు కెమికల్ లారీలు తీసుకొచ్చి ఇక్కడ నుంచి మూసీలో డంపింగ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు చూడడానికి చుట్టూ లారీలను అడ్డంగా పెట్టి ఈ కెమికల్ లారీ ద్వారా డంపింగ్ చేస్తున్నారు. దాన్ని మూసీలకు వదులుతున్నారు. రోజుకు 5 నుంచి 10 లారీల దాకా వస్తానయట. ఒక్కొక్క లారీకి 25,000 రూపాయలు తీసుకుంటాడంటే రోజుకు 1,00,000 మీదనే సుమారుగా అన్న ఆమ్దాని అన్నట్టు. బాల్నగర్, షాద్నగర్ ఎక్కడెక్కడ ఉండే ఇండస్ట్రియల్ కంపెనీ నుంచి తీసుకొచ్చే హైడ్రోజన్ క్లోరైడ్, యాసిడ్ ఇంకా రకరకాల కెమికల్ ఇక్కడ వదిలిపెట్టిపోతాను అన్నట్టు. ఆంజనేయుల గుడి పక్క పంచుంటే ఆంజనేయునుకున్న బొట్టు కాంచి చల్లగా అయిపోతుందంటే ఎంత పవర్ చూపిస్తుందో చూడునికి ఈ కెమికల్. ఒక్క లారీలో 20 లీటర్ల దాకా ఉంటుందట కెమికల్. మరి గింత కెమికల్ నగరం నడిబొడ్డుకు వచ్చి పోతా అంటే మూసినంత మురికి చేస్తా అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏడబోయినరు. వాళ్ళకేమన్నా ముడుపులు అందుతున్నాయా ఏమి అనేది అక్కడ ఉన్నోళ్ళ డౌటు. ఇక మొత్తం మీద అయితే నైట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు దగ్గరున్న పబ్లిక్. ఇంకేమున్నదిగా లారీలు ఇడిచిపెట్టి ఉరికిరు పనిమంతులు. పోలీసులు వచ్చి కేసు రాసుకున్నారు, ఎంక్వైరీ చేస్తాను. మూసిని ముద్దుగా చేద్దాం అనుకుంటున్నాయల్ల ఈ ముచ్చట బయటికి పొక్కితే ఎట్లా నవ్వినోని ముంగట జారిపడ్డట్టు కాదా చెప్పుండ్రి. ఆ కెమికల్ లారీలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు మూసిలా కలుపుతాను తొందరగా దొరకవచ్చి వాళ్ళని లోపలేసి నిజంగానే మూసి మీదున్న ప్రేమను నిరూపించుకోవాలని కోరుతాను అక్కడ ఉన్న జనాలు. మన రాష్ట్రంలో మొత్తం 18,500 కోట్ల ఆమ్దాని వస్తుంది. పింఛన్లకు, నెల జీతాలకు, పాత ప్రభుత్వం అప్పులు చేసిన మిత్తిలకు ఇట్లా అన్నిటికి పోను మిగిలిన 6,000 కోట్లతోనే సర్కారును నెట్టుకొస్తుందంటే వీళ్ళేమో కాళ్ళెళ్ళ కట్టెబెట్టినట్టే అడ్డుపడతాండ్రు. ఇక మొన్ననేమో గురుకులాలకు, ఇప్పుడు గీడ. ఇంతకు ముచ్చటేందో ఎరికైనా చూడుర్రి. కిరాయికున్న ఇంట్లో కిరాయి ఇచ్చేటందుకు ఒక 4-5 రోజులు ఆలస్యం అయితేనే ఇల్లు గాళ్ళు లొల్లి పెడతారు. ఇల్లు ఖాళీ చేయని మీరు చక్కగా కిరాయి ఇస్తలేరా అని. అట్లాంటిది 10 నెలల నుంచి 4 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నదని అంటే ఎంత ఇబ్బంది అవుతుందా ఇల్లు ఓనర్కు కదా. 10 నెలల నుంచి కిరాయి ఇవ్వకుండా ఇబ్బంది పెడతానంటే వాళ్ళెవలో గంతగానో మూర్ఖులా లేకపోతే రౌడీలా అనుకునేరు కాదుల్లో. ఇగో వాళ్ళు ఎవలోకి అన్న చెప్తాడు ఇనురి. ఓనర్ నేను, మా నాన్న రీసెంట్గా చచ్చిపోయిండు, సంవత్సరం అవుతుంది. ఇల్లు రెంట్ ఇస్తలేరు సార్. 4 లక్షల చిల్లర రెంట్ రావాలి. ఎంపీడీఓ సార్ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేరు. ఆ రెంట్ రాలేక సార్ నేను పెట్రోల్ పోసుకొని నేనే చచ్చిపోదామని చెప్పి ఈ రోజు ఆఫీసు తాళం వేసిన. చూసిరు కదా ఇగో ఈ అన్నోళ్ళదే ఇల్లు. అగో గేటుకు తాళం ఎత్తాండేందని అనుకునేరు. వనపర్తి జిల్లా అమరచింత ఎంపీడీఓ ఆఫీస్ కోసం వీళ్ళు ఇల్లు కిరాయికి ఇస్తే దగ్గర 4 లక్షల రూపాయలు బకాయి ఉన్నదట. జర కిరాయి ఇయ్యండి సారు, మాకు కూడా అవసరాలు ఉంటాయి కదా అని ఎంపీడీఓ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోపోయే వరకల్లా ఇగో ఈ అన్నగిట్ల పెట్రోల్ డబ్బా పట్టుకొని వచ్చి మీరు పెండింగ్ ఉన్న కిరాయి చెల్లించి ఇల్లు ఖాళీ చేయకపోతే నా భార్య పిల్లలతోని ఇక్కడ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని బాధపడవచ్చిండు. ఇక ఈ ముచ్చట తెలిసిన ఎంపీడీఓ పోలీసు వాళ్ళకు చెప్పి ఆయన మీదకి పోలీసు వాళ్ళని తోలిండ్రట. నా ఇల్లు నాకు కిరాయి ఇవ్వకుండా ఇంకా నా మీదకే పోలీసు వాళ్ళని తోలుతారా అని ఈ అన్న బగ్గనే గనమైతాండు. ప్రభుత్వ ఆఫీసులకు ఇల్లు కిరాయిలకు ఇయ్యద్దు, ఇగో నా లెక్క ఇబ్బంది పడద్దని ఎంపీడీఓని గట్టిగానే అరుచుకున్నాడు. ఇక అన్న మీదైనా ఏం పద్ధతి అన్నట్టు ఎంపీడీఓ సారు, మీకు గిట్లనే 10 నెలల సంది జీతం రాకుంటుంటే మీరు ఊకుంటారా, పని చేస్తారా చక్కగా? ఈ కిరాయి గురించి పట్టించుకోకుండా ఈ అన్నను ఎందుకు ఇబ్బంది పెడతానన్న బట్టి ఇరికి ముచ్చట తెలిసిన జనాలు. సార్ కానిస్టేబుల్ ని తోలొచ్చింది సార్, సిఐని ఎంపీడీఓ సారు సిఐని మాట్లాడి కానిస్టేబుల్ తోలిచ్చిండు. మన ఇల్లు మన కథ. ఆయన కానిస్టేబుల్ వస్తే నేను దొంగతనం చేసిందా సార్? ఏమన్నా
నా ఇల్లు నా కథ. నీ ఎవరేం చేస్తారు? నేను నా పైసలు ఇచ్చి నా ఇల్లు కాల్ చేయండి. కొంతమంది లీడర్ల దగ్గరికి పోయినా పట్టించుకోరు. ఇక వాళ్ళని కలవనికి వారం రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అందరు అట్లా కాదు. కొంతమంది పబ్లిక్ తిప్పలు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. సమయం ఏదైనా సందర్భం ఏదైనా పబ్లిక్ ఆపదలు ఉంటే చాలు వచ్చి ఆదుకుంటారు. గట్టే వేసింది ఈ అక్క కూడా. అబ్బా కొండ సురేఖ అక్క అంటే కొండ సురేఖ అక్కే పోన్రి. అక్క ఏది చేసినా హైలైటే, అక్క ఏది మాట్లాడినా వైరలే. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, 12 మంది మంత్రులున్నా అక్క మాత్రం ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది. ఏ డైలాగ్ కొట్టినా క్షణాల్లోనే రాష్ట్రం అంతటా పాకిపోతుంది. అయితే అక్క వరంగల్ నుంచి పెద్దపల్లికి పోతాంటే సుల్తానాబాద్ కాడ ఒక పాప చెప్పులు లేకుండా నడుచుకుంటా పోయేది చూసి అక్క వెంటనే చలించిపోయి ఆడికాన్నే బండి ఆపి ఆ పాపని చెప్పుల దుకాణంలో దోలుకపోయి చెప్పులు కొనిచ్చింది. అటెంకా బుజ్జికి బట్టలు కూడా కొనిచ్చి మానవత్వాన్ని దాటుకున్నది అటవీ మరియు గుర్ల శాఖ మంత్రి కొండ సురేఖ అక్క. ఆ బుజ్జొల్లది బీహార్ రాష్ట్రం అట. పాపం వాళ్ళకు తెలుగు కూడా అత్తలేదు. అక్క స్థాయికి అది చాలా చిన్న సాయమే అయినా చాలా మంది అక్కని తారీఫ్ చేస్తాండ్రులా. అక్క ఏది చేసినా వైరల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది కూడా పొట్టు వైరల్ అవుతుంది అన్నట్టు. మన రాష్ట్రం కాకపోయినా సాటి మనిషిని చూసి స్పందించిన తీరు అందరి కళ్ళల్లా నీళ్లు తెప్పించేటట్టు చేసింది. అన్ని కార్లను అంతా సెక్యూరిటీని ఆపి అక్క ఓ పసిబిడ్డకు చేసిన సహాయానికి అందరూ ఆనందపడతాండ్రు. గీ ఒక్క బుజ్జే కాదు, మన మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పుకుంటున్న మన భారతదేశంలో ప్రజాపాలన స్వరాష్ట్ర పాలన అని చెప్పుకుంటున్న మన తెలంగాణలో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిపోతున్నా ఇంకా కాళ్ళకు చెప్పులు లేని బతుకులు బతుకుతుండ్రంటే అభివృద్ధికి ఓ వర్గం ఎంత దూరంలో ఉన్నదో చూడండి. బల్లెకెళ్ళి హాయిగా చదువుకోవాల్సిన పిల్లల జీవితాలు ఇలా కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుందంటే ఎవరికి వచ్చిందన్నట్టు స్వాతంత్రం. ఇటువంటి బతుకులు మారేదెన్నడో మరి. మీకోసం మంచి మంచి వైరల్ న్యూస్లు పట్టుకొచ్చిన చూసేయండి. ఇది ఏమన్నాలేమో ఏం రోజులో ఏం కథో గాని ఈ యువతి యువకులు ఎప్పుడు మారుతారో అర్థమైతలేదు గాని అరే తల్లిదండ్రులు కాయ కష్టం చేసి పొలగాన్లు పైకి రావాలని అప్పుసప్పులు చేసి ఉప్పుడి ఉపాసం ఉండి వాళ్ళని చదివిపిస్తే చదువుకొని మంచిగా నౌకర్లు చేసి పిల్లా పాపలతోని సుఖంగా తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చుకొని సమాజంలో మంచిగా బతకాలి గాని ప్రేమించమని అమ్మాయిలు ఎంబటి బట్టి అమ్మాయిలను గొంతు కోసి చంపుడు, ప్రేమించిన అబ్బాయి మోసం చేసిందని అమ్మాయిలు ఉరేసుకొని సచ్చుడు, ఈ నడుమ బాగా అయిపోయినాయి. ఉల్లా ఇగో గసంటిదే గీ వీడియో అన్నట్టు చూడుండి. ఈ వీడియోలో ఉన్న పొల్లగాంది ఏ ఊరో తెలియదు గాని నా లవర్ నన్ను ప్రేమించి మోసం చేసిందని వరంగల్ చౌరస్తా కాడ తలను గోడ కొట్టుకొని పలగొట్టుకున్నాడట. ఎవ్వరు ఎంత చెప్పినా వెనకపోయే వరకల్లా అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు దొరకబట్టి ఎంజిఎం హాస్పిటల్ వేసిండ్రు. ఓ పోడా, ఆ పోరి కాకపోతే ఇంకో పోరి గాని తలకాయ ఇవ్వాల కొట్టుకున్నారో నీ పానానికి నువ్వే పోతావు, కానీ తల్లిదండ్రికి శోకం మిగిల్చినవి అవుతావు కదా. తలకాయ వాళ్ళ కొట్టుకునేటప్పుడు అవ్వయ్య గుర్తురాలేదారా? నిన్ను కని పెంచి కష్టపడి నిన్ను పైకి తీసుకొచ్చిన తల్లిదండ్రిని మర్చిపోయి అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని సావుదలకు తెచ్చుకుంటావన్న వాటికి వీడియో చూసిన జనాలు. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగోడు సత్తా. రేపు మళ్ళొత్తా.